जोहार जोहार जय भीम जय भीम जय भीम जय भीम जय भीम जय भीम जोहार 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 जय भीम जय भीम కావాలి మహిళా స్త్రీ స్వతంత్రం రావాలంటే ఈ మనువు కాలిస్తే కానీ ఈ స్వతంత్రం అనేది ఈ భారతదేశంలో రాదని ఉద్దేశంతోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాల్చిందేనో దీన్ని ఇప్పుడు 98 సంవత్సరాలు అయిపోయి 99వ సంవత్సరం వస్తుంది కనుక ఈ ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా రాంబాల్పురం నడి రోడ్లో అంటే మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పక్క నుంచి మన మెయిన్ రోడ్లో హైవే రోడ్లో కాల్చడానికి కారణం మన ఈ మనుధర్మ శాస్త్రం వల్ల చాలా అన్యాయం గురయ్యాం. ఈ మనుధర్మ శాస్త్రం కాలపట్టే ఈ భారతదేశమైన మహిళ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయ్యారు. అలాగే బాబు జగన్మోహన్ కుమార్తె స్పీకరు కేంద్రంలో స్పీకర్ మీరా కుమార్ గారు అయ్యారు. అలాగే సబితా ఇంద్రారెడ్డి ఆంధ్ర తెలంగాణ హోంమంత్రి అయ్యారు. ఇట్లా మనువు వల్ల చాలా చాలా అన్యాయం జరిగింది. పెళ్ళైన స్త్రీ భర్త చనిపోతే ఈ మనువు ఏం చెప్పిందంటే భర్త చనిపోయిన వెంటనే మహిళ కూడా బలవంతంగా అగ్గిలో తోసిమంది. ఇట్లా దారుణంగా బలవంతంగా చంపాలి. ఇప్పుడు భర్త చనిపోగానే భార్యను చంపొచ్చా? మరి అట్లా జరిగితే మరి ఎంతమంది మహిళలు చనిపోవాలి? కనుక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దీని మనువును కాల్చడానికి కారణము. అలాగే ఈ కుల వృత్తులు అనేవి ఉన్నాయి. అట్లా సాకులోలు బట్టలు ఉతకాలి, ఆ జీవితంలో పిల్లలు అలాగే మంగళవాళ్ళు సవరణ చేయాలి, పనులు చేయాలి, అలాగే పట్టసాగులు బట్టలు వేయాలి. ఇంత దుర్మార్గము మాలలో డప్పు కొట్టాలి, మాటికి సోదరులు చెప్పులు కొట్టాలి. ఇంత స్వార్థమైన మనువు వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు కాల్చారు. మన అంబేద్కర్ వారసులుగా మనం ప్రతి ఒక్కరం కూడా అంబేద్కర్ భావజాలంతో నడుచుకుంటూ రానున్న రోజుల్లో మీరు ఉన్నతమైన ఉద్యోగాలు చేయాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే బాగా చదువుకున్నారో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మన పిల్లలు ఉన్నతమైన చదువు చదివించి మంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులు చేయడానికి కోరుకుంటున్నాను. అలాగే రాష్ట్రపతి దేశంలో ముఖ్యమంత్రులు అయ్యారు, ప్రధానమంత్రులు అయ్యారు, వకీలు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, లాయర్లు అయ్యారు. ప్రతి డిపార్ట్మెంట్లు ఎంఆర్ నుంచి ఎంపీ వరకు అందరం కూడా ఈరోజు ఈ మనువు రాజపడ్డాయో ఏదంటే ఈ మహిళ ఇందులో బానిసగా ఉండవలసి వచ్చే పరిస్థితి అయ్యేది. మహిళలకి స్వతంత్రం కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల ఇది మధ్య మధ్య రాయిపోతుంది. అదే తీయ పొజిషన్లోకి వెళ్ళి అలాగే అంబేద్కర్ పోరాట సమితి ప్రతి కార్యక్రమాన్ని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో వారి బాటలో ప్రయాణించడానికి మా సంఘం ముందుంటుంది. ఈ సంఘానికి మన హౌసింగ్ కులానికి కూడా మరొకసారి చేర్లించి ప్రతి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ जय भीम जय भीम।